ఎల్బినగర్ ఉంటాడు. హాస్పిటల్లో పని చేస్తాడట. వాడు కూడా వచ్చి అందులో దుంకేసిండు. ఆయన దొడ్డు ఉండే బాగా. అప్పుడు తాళ సహాయంతోనే వచ్చినా గానీ నేను కూడా అందులోకే పోయేటోని. బరువు ఎక్కున్నాడు కాబట్టి నా చేత అయితే లేదు, దమ్ము వచ్చేసింది. అప్పుడు నీళ్లు మింగడం జరిగింది. అప్పుడే హాస్పిటల్ జాయిన్ అయ్యాను. ఎందుకు? నేను నీళ్లు మొత్తం మింగేసిన. ఆ డ్రైనేజ్ వాటర్, విషం నీరు, అది తాగితే చచ్చిపోతారు. అది అతని భార్య తెల్లారి వచ్చింది. మా భర్తని కాపాడినట. సారం చూడాలి. ఇంట్లో గుర్తొచ్చారా? మీరు ఒకరిని కాపాడడానికి వెళ్ళి మీరే చనిపోయే పరిస్థితి కొన్ని సెకండ్లు అలా అనిపించుంటది కదా. ఏసీపీ సార్ ఉండి నువ్వు దయ్యానివా మనిషివా? రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు పోలీస్ హోంగార్డ్. పోలీస్ హోంగార్డ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆయన మామూలు హోంగార్డ్ కాదు. దాదాపు 23 మందిని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారిని, నీళ్ళల్లో దూకిన వారిని ఈయన కూడా ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా దూకి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టారు. సో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈయనకు రాష్ట్రపతి మెడల్ వచ్చే విధంగా కూడా రెఫర్ చేశారు. ఫైనల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆయన మెడల్ ని అందుకోబోతున్నారు. మన ముందున్నారు పోలీస్ హోంగార్డ్ ఈశ్వరయ్య గారు. నమస్తే ఈశ్వరయ్య గారు. నమస్తే సార్. ఈ 23 మందిని కాపాడారు. ఆ కాపాడే టైంలో చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు, మీరు కూడా ఇబ్బంది పడుతుంటారు, ఒక్కొక్కసారి మీరు కూడా చనిపోయే పరిస్థితులు కూడా లోనవుతుంటారు. అలాంటి సందర్భం ఎప్పుడన్నా జరిగిందా? అయితే ఇంకో వ్యక్తి, ఆయన పేరు అంత మర్చిపోయిన నేను, ఎల్బినగర్ ఉంటాడు. హాస్పిటల్లో పని చేస్తాడట. అలా భార్య విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేస్తే ఇక నా బతికేందుకు రమ్మంటే వస్తలేదు, విడాకులు ఇచ్చేసింది. వాడు కూడా వచ్చి అలా దుంకేసిండు. బాగా లావు ఉంటాడు. ఎందుకు విడాకులు ఇచ్చింది? ఇక వాళ్ళకు వరకట్నమా ఏందా మరి ఏం కారణం అయితే తెలియదు. తర్వాత అడిగితే ఎందుకు దుంకవలసి వచ్చింది చెల్రా, ఎందుకు చావవలసి వచ్చింది, ఎందుకు దుంకినావు అంటే నా భార్య లేకపోతే నేను బతక, విడాకులు ఇచ్చేసింది, రమ్మంటే వస్తలేదు. ఆయన దొడ్డు ఉండే బాగా. అప్పుడు చాలా ఇంకెక్కువ కష్టమైంది నాకు. అప్పుడు తాళ సహాయంతోనే వచ్చినా గానీ నేను కూడా అందులోకే పోయేటోని, నేను కూడా ప్రాణాలు వదిలేటోని. బరువు ఎక్కున్నాడు కాబట్టి నా చేత అయితే లేదు, దమ్ము వచ్చేసింది. అప్పుడు నీళ్లు మింగడం జరిగింది. ఆయన 80 కేజీలు ఉంటాడు. అప్పుడు చాలా కష్టమైంది. లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక తాళ్ళు వేసిరు. నాకు 2 తాళ్ళు కట్టి వేసేస్తే ఆ తాడు అతన్ని ఇట్లా పట్టుకున్నా. గుంజేస్తున్నారు. ఇక అప్పుడు ఈత కొట్టవలసిన అవసరం లేదు కదా, తాళ్ళు పట్టుకున్నాం, గుంజేసిరు. అప్పుడు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అప్పుడే హాస్పిటల్ జాయిన్ అయ్యాను. నేను నీళ్లు మొత్తం ముంగేసిన. ఆ డ్రైనేజ్ వాటర్, విషం నీరు, అది తాగితే చచ్చిపోతారు, మొత్తం పేగులు అంతా ఖరాబ్ అయిపోతాయని భయపట్టించారు. సరూర్ నగర్ చెరువే. సరూర్ నగర్ చెరువులో మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇళ్ళలో అక్కడ డ్యూటీ చేసేది. అది నల్లగా ఉంటాయి, విషం అంతా విషమే. అది ఇట్లా చేతులకు తగిలితే మొత్తం గోకుడు పెడుతుంది, అంతా చెడిపోతుంది శరీరం అంతా. అట్లా వచ్చేస్తుంది. అయితే అతని భార్య తెల్లారి వచ్చి నా మొగన్ని కాపాడినట, మా భర్తని కాపాడినట, సారం చూడాలి. నేను కొన్ని రోజులు ఏదో విడాకులు ఇచ్చినా కానీ నేను మళ్ళా పోతా, కానీ ఇతను దుంకడం ఏంది, ఆ సారు చూస్తా, కనీసం ముఖమాన చూస్తా అంటే అప్పుడు నేను డ్యూటీలో లేను. ఇంకో నాకు రిలీవర్ మా సార్ ఉంటే, ఇక ఫోటో చూడమ్మా ఆ సార్ అంటే, ఎప్పుడు వస్తాడు చెప్పు, ఆ సార్ దగ్గరికి నేను వస్తా, ఆ సార్ను చూస్తా. మళ్ళీ తెల్లారి నా డ్యూటీ ఉన్నప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వచ్చేసింది. మా భర్తను ప్రాణాలను కాపాడు, నీకు రుణపడి ఉంటాం ఎల్లప్పుడు అని చెప్పేసి, ఎందుకు విడాకులు ఇచ్చినాం, మంచిగా ఉండరు భార్య భర్తలు, ఏమైనా ఉంటే పెద్దలను పిలుచుకోరి, సంధాయిస్తారు, చెప్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, కలిసిమెలిసి ఉంటే మంచిగా ఉంటది కానీ చెప్పి ఆమెను కూడా పంపించింది. ఆమెకేమో భర్త మీదేమో ప్రేమ ఉంది, కలిసిపోవాలని ఉంది, మనసులో ఉంది, కొంత టైం తీసుకుందామని ఈ రోగం తిరగాలి, ఇతనిలో మార్పు రావాలి, తాగుడు బానిసే, అట్లా కొన్ని రోజులు చూద్దాం ఎట్లా చేస్తాడో అని ఆమె అనుకుందంట. మీ వల్ల కాపాడారు, మీరు వల్ల అతను బయటపడ్డాడు, ఇప్పుడు మళ్ళీ భార్యతో కలిసిపోయాడు. మళ్ళీ 2-3 రోజులకు ఆమె వచ్చి చెప్పడం జరిగింది. అట్లా భార్య కూడా నిజంగా ఇంత చనిపోయేంత నిర్ణయం తీసుకుంటాడని ఆమె కూడా అనుకోలే. ఆ టైంలో మీరు కూడా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది ఎదురైంది. అప్పుడైతే ప్రాణాల మీద ఆశ లేకుండే నాకు. ఆ క్షణంలో ఏమనుకున్నారు? ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? మీరు ఒకరిని కాపాడడానికి వెళ్ళి మీరే చనిపోయే పరిస్థితి కొన్ని సెకండ్లు అలా అనిపించుంటది కదా. ఏసీపీ సార్ ఉండి నువ్వు దయ్యానివా మనిషివా? శ్రీధర్ రెడ్డి ఏసీపీ సార్ గారు ఉండే.
ఉమ్, నువ్వు దయ్యానివా మనిషివా ఉమ్, ఏంది ఆ బురద ఏంది అదేంది. అప్పుడే అదే బట్టలతోని సిపి సార్ మహేష్ భగవత్ సార్ అదే బట్టలతో తీసుకొని రండి, ఉమ్, బట్టలు ఇప్పేయదు అదే ఆ. బట్టలతోని సన్మానం చేస్తా. అలాగే వెళ్ళారు. అట్లనే రమ్మని చెప్పిండు. అదే బట్టల మీద సన్మానం చేయడం. కమిషనర్ గారి దగ్గరికి ఒక హోమ్ గార్డ్ వెళ్ళడం అనేది అపాయింట్మెంటే దొరకదు. ఉమ్. అలాంటిది ఒక కమిషనర్ గారే మిమ్మల్ని నేరుగా ఆ బట్టలతోనే, కాపాడిన బట్టలతోనే, ఆ మురికి బట్టలతోనే నేరుగా తీసుకొచ్చి సన్మానం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎలా అనిపించింది అప్పుడు? అసలు నా చిన్న ఉద్యోగానికి ఇంత పెద్ద సారోలు నన్ను అభిమానిస్తున్నారు అంటే నేను చాలా గర్వపడేది, బాగా ఆనందం ఉండే. ఆ సార్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందిని కాపాడుతానని నాకు బాగా అప్పుడు అనిపించింది. ఫిక్స్ అయ్యారు. అప్పుడు ఇక నాకు తిరుగులేదు, ఇంకెంత మందిని కాపాడాలని ఇంకా ఫిక్స్ చేసుకుంది. అప్పటికి ఎంతమందిని కాపాడారు? అప్పుడు 14 మంది అయ్యారు అప్పటికి. సో ఆ తర్వాత ఇంకా కూడా మరొక 9 మందిని కాపాడారు. అనేక సార్లు సన్మానం, అనేక రివార్డులు ఉన్నాయి నాకు. ఉమ్, మన రాచకొండ పోలీసుల నాకు వచ్చిన రివార్డులు ఉమ్. ఇంకెవరికి రాలేదంట. ఓ, అన్ని మహేష్ భగవత్ సారు పుణ్యాన ఆయన చేతుల మీదుగానే అన్ని రివార్డులు అన్ని ఆయన చేతుల మీదగానే ఇచ్చిర్రు. ఇంకోటి ఇప్పుడున్న సిపి సార్ కూడా జాయింట్ సిపి ఉండే అప్పుడు, ఆయనతో చేతుల మీద కూడా సన్మానం చేసుకున్నాం. నిజంగా సినిమాల్లో చూస్తుంటాం రీల్స్ మీద హీరోల్ని, కానీ రియల్ గా వాళ్ళు కాదు రియల్ హీరోస్. మీలాంటి వాళ్ళు, మీలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా ప్రాణాలను కాపాడారు చూసారా, మీరు నిజంగా రియల్ హీరో. థ్యాంక్ యూ అండి. నమస్తే.